తెలంగాణలో యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్నారు రైతులు. మెదక్ జిల్లా తుఫ్రాన్ రైతు వేదిక వద్ద యూరియా కోసం క్యూ కట్టారు. సుమారు 1/2 కిలోమీటర్ మేరకు అన్నదాతలు బారులు తీరారు. రోజుల తరబడి తిరుగుతున్నా యూరియా ఎందుకు ఇవ్వటం లేదంటూ అధికారులను నిలదీశారు. మరోవైపు యూరియా అందించడంలో విఫలమైందంటూ మనోహరాబాద్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ రహదారిపై ధర్నాను చేపట్టారు రైతులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా లారీని అడ్డుకున్నారు రైతులు. విర్నపల్లి మండలం గర్జన్పల్లి మీదుగా యూరియాను తరలిస్తూ ఉండగా లారీని ఆపేశారు. తమ గ్రామంలో యూరియా పంచిన తర్వాతే లారీని వదిలేస్తామని భీష్మించు కూర్చున్నారు. సకాలంలో యూరియా అందించకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా అనుముల మండలం కొత్తపల్లి సహకార సంఘం వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారు. 4 రోజుల నుంచి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. పంట ఎండిపోతుందన్న భయంతో రాత్రిపూట కూడా సహకార సంఘం ముందే నిద్రపోతున్నారు. పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు క్యూ లైన్లలో పెట్టి వేచి చూస్తున్నారు. రోజుల కొద్దీ నిలుచున్న ఒక్కో రైతుకు 2 బస్తాలు యూరియా మాత్రమే ఇవ్వటం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు రైతులు. కోసం అన్న అవస్థలు పడుతున్నాం. ఇలా పొలం వేసాం అనుకో, పొలం దశలో మనం ఊరియా చల్లాలి. కానీ ఊరియా కోసం 4-5 రోజుల నుంచి రోజు లైన్లో ఉండడం, పోవడం, రావడం, కానీ ఊరియా దొరకలేదు. ఇచ్చినా కూడా ఎకరానికి కూడా ఒక పర్సన్కి 2 కట్టలు. నేను 10 ఎకరాలు మొదలు చేస్తాను అనుకో, ఎన్ని కట్టలు కావాలి నాకు? ఎన్ని రోజులు తిరగాలి? మేము ఓట్లు వేసి ప్రజలు గెలిపించుకుంటే కనీసం ఒక ఊరియా ఉచిత పథకాలు మాకు వద్దు. ఉచిత పథకాలు మేము అడగలేదు. మాకు కావాల్సింది రైతు రాజా అని చెప్పి రైతు రాజా అని మీరే ప్రతి మీడియాలో మీరే మాట్లాడతారు. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే రాడు, ఒక మంత్రి రాడు, ఎవ్వరు పట్టించుకోరు. యూరియా కొరతపై ఆగ్రహించిన రైతులు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. యూరియా ఇవ్వని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో యూరియా అందించడం లేదంటూ ప్రభుత్వ తీరును నిరసిస్తూ వరంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.